జగదాంబ మేడం గారండి, శ్రీకాకుళం నుంచి అదృష్టరత్నం బుక్ చేసుకున్నారండి. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమ. అమ్మ జగదాంబ గారు. సార్ సార్ నమస్తే సార్. అమ్మమ్మ నమస్కారం తల్లి. సార్ మొన్న నేను మాట్లాడాను కదా, విజయ గణపతి భువనేశ్వర గణపతి మా మంత్రాలు చదివి నాకు ఇలాగా సక్సెస్ అయ్యానని చెప్పాను కదా సార్. ఈ రోజు నేను మా పెద్ద సార్ నేను 10 లక్షల రూపాయలు కంపెనీలో పెట్టాను, రాలేదని చెప్పాను కదా సార్. సార్ కి అసలు 3 సంవత్సరాల నుంచి నేను ఫోన్లు చేసినా ఏం చేసినా అసలు పట్టించుకోలేదు. ఆ పిఏ గారికి మన బుధవారం ఫోన్ చేసి, సార్ ఒక్క మాట సార్, నేను సార్ది ఒకటి పెడతాను సార్, వినండి అని చెప్పేసి భువనేశ్వరి మంత్రము మన విజయ గణపతి మంత్రం పెట్టాను సార్. సార్ వెంటనే బుక్ చేసుకున్నారు, ఈ రోజు మీ చేతుల మీదకి వేసుకున్నారు సార్. అంత పెద్ద అతను నిజంగా అతను చదివేసి, అమ్మ నాకు ఇంతకు ముందు నువ్వు పెట్టావు కానీ నేను అసలు మీ నెంబర్ నేను ఫీడ్ చేసుకోలేదు, నాకు తెలియలేదమ్మా, నేను ఇప్పుడు ఎప్పుడో మనం సక్సెస్ అయిపోయి ఉండవు, సంవత్సరం అయింది మా డబ్బులు పడలేదు సార్, ప్రతి నెల 1 lakh పడిస్తారు, అలా పడవలసింది పడలేదు, మార్చి అయిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీ మొన్న లోను 15 కోట్లు అవ్వాల్సింది అవ్వలేదు. సార్ టెన్షన్ పడి అసలు చనిపోవాలని అనుకున్నారు, కానీ మీరు ఇచ్చిన మంత్రం నేను చదివాను, నేను పెట్టింది సార్కి పెట్టాను. 2 days లో అతను వచ్చి నేనేసుకోలేదు, ఇంకా నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను కానీ నాకు ఇంకా రాలేదు, సార్ వచ్చి వేసుకున్నారు. ఇప్పుడు మీతో భాగ్యలక్ష్మి గారు మాట్లాడారు జస్ట్, ఆవిడ కూడా ఇప్పుడు బుక్ చేసుకున్నారు, రేపు ఎల్లుండి వాళ్ళ బాబుని తీసుకుని వస్తారు. నేను ఏప్రిల్ నెలలో 30 numbers తో వేయించాలని నేను అనుకున్నాను ఈ రోజు. అనుకున్నాను సార్, కానీ నాకు ఒక రిక్వెస్ట్ సార్, మా ఆయన ఏ మాట వినరు సార్, నా మాట అంటే వినరు, అతను వేసుకోవటం లేదు. డబ్బులు ఉన్నాయి సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి, బుక్ చేస్తాను, కానీ అతను వేసుకోవట్లేదు. నాకు అతనికి వచ్చి నేను చెప్పినట్టు వినాలి, నాకు ఇవ్వండి సార్, నాకు ఇల్లు లేదు. తర్వాత నేను ఇప్పుడు ప్రెసెంట్ 15 మందికి చెప్పేశాను, 2 days లో బుక్ చేసుకుంటారు, అందరూ వస్తారు. నేనంటే మరి రాలేను, నేను నా పిల్లలకి తీసుకుని వస్తాను అనుకున్నాను సార్. మా ఆయన కొంచెం సారీ, అతను నాది కాదని అంటారు. అందుకు నేను కొంచెం నేను జాబ్ చేసి కూడా అతని దగ్గర బెండ్ అయ్యాను సార్, ఎందుకంటే ఫ్యామిలీ విడిపోకూడదు. మా ఆయన ఆటో డ్రైవర్ సార్, నేను ఈనంగా పనిచేస్తున్నాను, మా స్టాఫ్ అందరికి చెప్పాను, అందరూ మీవి చూసి నేను సక్సెస్ అవ్వడం, నేను బంగారం విడిపించుకున్నాను, నాకు కొంత అమౌంట్ రావాల్సింది వచ్చేసింది, నిన్న కూడా అమౌంట్ రావాల్సింది వచ్చింది. నేను రోజు మీరు మంత్రం ఇచ్చారు కదా సార్, అది కూడా ఈ రోజు ఉదయం చేసేసాను, ఇప్పుడు కూడా చేస్తాను. ప్రతి రోజు మీరు ఏ మంత్రాలు ఏవి ఇస్తే అవి చేస్తూనే ఉన్నాను సార్. చాలా బాగుంది. అందరూ అక్క నీకు ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు అని అంటే, నేను యూట్యూబ్ లో చూసాను సార్. సార్ మీకు కనుసుకుంటే చాలు సార్, అయిపోతుంది, చేసుకుంటే ఇంకెలా ఉంటది అనేది ఇంకా ఆన్లైన్ లో ఉంది సార్, వస్తుంది అక్క, ఇంకా 2 days 1 day పడుతుందేమో అనుకుంటున్నాను. మెయిన్ మా ఆయన చేత వేయించాలి, బుక్ చేస్తాను బాబుకి మా ఆయనకి, కానీ అతను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అతను వేసుకోవడానికి నాకు ఏదైనా మంత్రం ఇవ్వండి సార్. అలాగేనమ్మా, నేను ఇప్పిస్తాను భువనేశ్వరి మంత్రం సార్. నేను 30 numbers తో ఏప్రిల్ నెలలో వేయిస్తాను, నేను అది అనుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.